జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి దేవరా మూవీ మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయనే విషయం మనకు తెలియదు కాదు. అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి చూస్తే సినిమా యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఇట్టే అర్థమవుతుంది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రేట్స్ అయితే 27 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్ ఈ 4 చోట్ల ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్ అయితే క్లోజ్ అయింది. ఓవర్సీస్ కి సంబంధించి ఈ మూవీ సేఫ్ జోన్కి వెళ్ళాలంటే $5.5 మిలియన్ అయితే రాబట్టాల్సి ఉంది. అదైతే ఈజీ అని తెలుస్తుంది. కరణ్ జోహర్ లాంటి బడా నిర్మాత హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి హిందీలో ఈ మూవీకి 45 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. ఇది తిరుగులేనటువంటి ఎసెట్ అని చెప్పాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీకి 175 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. టోటల్ గా చూసినా కూడా మనకు దగ్గర 350 కోట్ల వరకు వస్తుంది ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే. ఓవరాల్ గా చెప్పాలంటే ఇంకా కొన్ని డీల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంది. సో టోటల్ గా కంబైన్డ్ గా చూస్తే మాత్రం ఈజీగా 350 క్రోర్స్ మించి మరి ఈ మూవీ అయితే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ వసూలు చేసే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ డీల్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. సో ఎంటైర్ గా టోటల్ గా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 350 కోట్లకి ఏ మాత్రం తగ్గే అవకాశం లేనే లేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ యొక్క డీల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనికి తగ్గ విధంగానే మూవీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయినటువంటి 3 అతిపెద్ద సినిమాలు ఏంటంటే మనకు తెలియదు కదా. ఇస్మార్ట్ శంకర్ ఒకటి ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే 7.5 కోట్లు వసూలు చేసింది ప్యూర్ నెట్ కలెక్షన్స్. ఇక మిస్టర్ బచ్చన్ యొక్క అంటే రవితేజ హీరోగా నటించినటువంటి ఈ మూవీ యొక్క టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్ 3.5 క్రోర్స్ ప్యూర్ నెట్ కలెక్షన్స్. ఇక విక్రమ్ హీరోగా నటించినటువంటి తంగళాన్ మూవీ యొక్క కలెక్షన్స్ 12.5 కోట్లు ప్యూర్ నెట్ కలెక్షన్స్. ఇవి కూడా ఎంతో ఆసక్తిని కలిగించినటువంటి తంగళాన్ మూవీ కూడా కేవలం 12.5 కోట్లు రాబట్టడం అనేది మాత్రం చాలా నిరాశ చెందే విషయం. తమిళ వాళ్ళకి మాత్రమే బాగుంటే సరిపోదు ఈ మూవీ, మిగతా వాళ్ళందరికీ బాగుండాలి. ఇస్మార్ట్ శంకర్ కూడా పూరి జగన్నాథ్ ఈ మూవీ మీద పెట్టుకున్నటువంటి హోప్స్ అయితే నిరాశ చెందారని చెప్పాలి. హిందీ ఆడియన్స్ కూడా కొంత పెదవి విరిచారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మిస్టర్ బచ్చన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రవితేజ అవుట్ అండ్ అవుట్ మూవీ ఇది. అంటే అంత ఆసక్తికరంగా లేనటువంటి మూవీ. ఈ 3 మూవీస్ లిస్ట్ లో చూస్తే మాత్రం మిస్టర్ బచ్చనే కొంచెం ఈజీగా తేలిపోయిందని చెప్పాలి. ఫైనల్ గా చెప్పాలంటే మాత్రం ఈ 3 మూవీస్ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోవచ్చు. మొదటి 4 రోజులు మాత్రమే అంటే ఆదివారం ఈవినింగ్ కల్లా ఈ మూవీ యొక్క సత్తా దాదాపుగా అయిపోతుంది. ఇంకా తంగళాన్ మూవీ ఆడే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి.